అవునా? అవునా అండి? భారతదేశంలో ఉందా అలా పార్టీ? మీకు తెలియదా ఆయన ఎన్నెన్ని రాష్ట్రాలు తిరిగారో? మా పార్టీతో వాళ్ళ పార్టీని పోలుస్తారు ఏంటండి మీరు? వాళ్ళ పార్టీతో మా పార్టీని పోలుస్తారా మీరు? పోలికంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది మరి? ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉంది మేడం కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 10 రాష్ట్రాలు ఉంది ఇప్పుడు కూడా. కనీసం పార్లమెంట్ లో మాట్లాడే హక్కు కూడా మీకు లేదు కదా? పార్లమెంట్ లో మాట్లాడే హక్కు కూడా మీకు పార్లమెంట్ లేదు కదా? ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ప్రియాంక ఓడిపోయింది, రాహుల్ ఓడిపోయారు. ఒక్క నిమిషం నేను చెప్తా, మీరు అడిగిన దానికి నేను చెప్తా. మీరు ఒక్క ప్రశ్న వేస్తే నాకు 100 జవాబులు నా దగ్గర ఉంటాయి. సారుకారు సర్కారు దేశ్ కి నేత ప్రధాని అని చెప్పుకున్న మీరు ఏడున్నది మరి? మేము ఇంకా 140 ఏళ్ల చరిత్ర అది. మీలాగా పుడుచుకొని పోతే ఎప్పుడో పోయి ఉండాలి మనది. ఇప్పటికి 140 ఏళ్ల నుంచి సుదీర్ఘ చరిత్ర, ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనంత చరిత్ర, తెలంగాణకు అన్యాయం చేసారు. అత్యధిక శాతం ప్రపంచంలో కాబట్టి తెలంగాణకు 140 ఏళ్ల చరిత్ర కాబట్టి తెలంగాణ అన్యాయం చేసారు. అవునా? తెలంగాణకు అన్యాయం చేసిర్రా? అందుకే అచ్చా కరెక్టే. మరి ఏం చేసారు? టిఆర్ఎస్ పార్టీ పెట్టక ముందుకు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? అంతకు ముందుకు నేను ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తా. డిబేట్లలో మనం లైవ్ లో మనము అదే అంటారు మేడం. 140 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? కేసీఆర్ గారి కంటే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టక ముందుకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయాలని అడుగుతా ఉన్నాను నేను. ఒక్క నిమిషం. కేసీఆర్ పుట్టించిండా? కేసీఆర్ పార్టీ ఈడ తెలంగాణ తీసుకొచ్చిండా? కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే తెలంగాణ వస్తున్నా? కేసీఆర్ అట్లాంటి వాళ్ళు 100 మంది తప్పు మీరు అట్లా చెప్పొద్దు. కేసీఆర్ గారు పార్టీ పెట్టినందుకే, కేసీఆర్ గారు ఉద్యమం చేసినందుకే కాంగ్రెస్ పార్టీ మెడల్ వచ్చి తెలంగాణ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కేసీఆర్ అల్లుడు రెచ్చగొట్టి విద్యార్థుల్ని, నిరుద్యోగ యువతని రెచ్చగొట్టి కాల్చుకొని పిల్లలు చచ్చిపోతుంటే ఎక్కడ రెచ్చగొట్టలేదు, ఎక్కడ రక్తపాతం కోరుకోలేదు, ఎక్కడ రక్తవాదం కోరుకోలేదు. ఉద్యమం చేసినాం, సబ్బండ వర్గాలు ఏకం చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక కృషి, పట్టుదల, వారు చేసిన వ్యూహంతో యుద్ధం చేసినాం. కేంద్రం పైన యుద్ధం చేసి తెలంగాణ తీసుకొచ్చినాం. ఇందులో కాంగ్రెస్ పార్టీ గొప్పతనం లేదు. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు ఆవిడ మాట్లాడివ్వండి. మీరు మాట్లాడిద్దరు కానీ నెక్స్ట్ మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్ కవిత గారు మీరు మాట్లాడండి. సారీ సుజాత గారు మీరు మాట్లాడండి. సుజాత గారు మీరు మాట్లాడండి, ఆయన తర్వాత మాట్లాడతారు. లైన్ కట్ అయింది. రైట్ మేడం, కట్ అయింది, మళ్ళీ మాట్లాడతారు. ఎస్ మీరు కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు. లక్ష్మణ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. ఒక 2 నిమిషాలు, ఎందుకంటే అందరు మాట్లాడారు కదా, ఒక మాట మాట్లాడచ్చు కదా. కవిత గారి ఆరోపణలు డైరెక్ట్ గా టీఆర్ఎస్ మీదనే ఉన్నాయి. మేము పట్టించుకోమంటే టీఆర్ఎస్ నష్టపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఆరోపణలకు వాళ్ళు సమాధానం చెప్పాలి. మొట్టమొదటి ఏది టీఆర్ఎస్ వాళ్ళు. రెండోది ఏంటంటే కవిత గారి ఆరోపణలు బీఆర్ఎస్ మీద చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక వారు చేస్తున్న ఆరోపణలకు ఏది అవినీతి ఆరోపణలు చేస్తుందో వాటి మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకోటి పైనీర్ లాంటి పత్రికను కొన్నారు, ఇంకా తప్ప ఇక్కడికి మనకు కేటీఆర్ కి అని అంటుంది కదా. కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే వీటి మీద విచారణ జరిపించాలి. ఈడీ ఎందుకు పని పంపలేదు? మరి కవిత గారికి వీళ్ళు భద్రత వ్యతిరేకమైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏమో కవిత గారి ఆరోపణలు ఎవరి మీద డైరెక్ట్ గా బీఆర్ఎస్ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి, అట్లాగే మాజీ ఆర్థిక మంత్రి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, అందరి మీద రాజ్యసభ సభ్యుడు సంతోషంగా ఆరోపణలు చేస్తుంది కదా. వీటి మీద కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపించాలి. మంచి అవకాశం కదా, కుటుంబ సభ్యులు చేస్తున్నారు కదా. రెండోది ఈడీతో విచారణ జరిపించాల్సిన బాధ్యత బీజేపీ ఉంది అంటున్నాను. సరే, పవన్ కళ్యాణ్ విషయం మధ్య పక్కన పెడదాం. ఇవైతే అవినీతి ఆరోపణలు డైరెక్ట్ చేస్తున్నది. ఆమె ఆరోపణ నిజముందా లేదా తేల్చాల్సిన బాధ్యత, మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత ఏమో బీఆర్ఎస్ కి. దాని మీద నిజానిజాలు విచారించి, అంటే పబ్లిక్ మనీ ఉంటది కదా, పబ్లిక్ మనీ దుర్వినియోగమైంది అంటుంది కదా. ఆమె గుంటనక్క దోచుకుంటున్నట్టుంది, ₹1,000 ఎక్కడ అంటున్నది. కేటీఆర్ ఏమో డైరెక్ట్ పైనీర్ పత్రిక కొన్నాడు, 188 కోట్ల డైరెక్ట్ ఆరోపణ చేస్తుంది కదా. పైనీర్ పత్రిక కొన్నదంటే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? 188 కోట్లు, 88 వచ్చినాయి. అది ఇంకెప్పుడు విచారణ జరిపించారు కదా. ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ మీద ఎక్కువ పెడుతున్నారు విమర్శలు అని చెప్పి సంతోషపడుతున్నారు. కానీ రేపు పొద్దున ఈమె విమర్శలు అటువైపు కూడా ఉన్నాయి కనుక వాళ్ళు కూడా కవిత మీద చర్య తీసుకుంటే వేరు. కవిత గారు ఒక ఆరోపణలు చేసింది, ప్రజలు కూడా అర్థమవుతుంది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇంత అవినీతి జరిగిందని అర్థమవుతుంది. ఈ అవినీతిని నిరోధించడానికి ఏం చేయాలి? ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, వాళ్ళ మీద వాళ్ళు వేసుకోలేరు. కానీ ఏం చేయాలి? కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రజాధారణ దుర్వినియోగమైంది. ఆ కవిత గారు ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ నిజమా కాదా తేల్చాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఈ 2 అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద బాధ్యత ఉందని నేను అంటున్నాను. రైట్ సుజాత కాజా గారు మీరేమంటారు? మాట్లాడండి.
మాట్లాడలేదు, కంక్లూజన్ అయ్యాక తనకి ఇవ్వండి. యా యా ఎందుకంటే తన ఆంధ్ర వర్షన్ కదా, ఆంధ్ర వర్షన్ మాత్రం మాట్లాడగలుగుతుంది. ఇక్కడ తెలంగాణ ఇష్యూ పెట్టారు కాబట్టి తెలంగాణ సబ్జెక్ట్ మాకు కాదు మేడం, తెలంగాణ వర్షనే. తెలంగాణలో జనసేన పార్టీ ఉంది. మీరు గుర్తించట్లేదో మీకు భయం వేస్తుందో నాకు తెలియదు, కానీ తెలంగాణ జనసేన పార్టీ నేను ఉంది. చెప్పిన మాట మీకు అర్థం కానట్టుంది. ఆంధ్ర వర్షన్ అన్నా నేను, మీరు ఆంధ్రలో ఆంధ్ర వర్షం కాదండి, తెలంగాణ రాజకీయాన్ని మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్ర రాజకీయం కాదు. కవిత మాట్లాడింది తెలంగాణ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి మాట్లాడింది కవిత గురించి కాదు, పవన్ కళ్యాణ్ గురించి అడిగారు. పవన్ కళ్యాణ్ గారి మీద కవిత చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద కవిత చేసిన కామెంట్స్ గురించి మాట్లాడారు. అది పక్కా తెలంగాణకు సంబంధించిన ఇష్యూనే. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాల్లో రావడానికి కవిత గారికి అభ్యంతరం ఉందని చెప్పి ఆవిడ వ్యాఖ్యలు చేయడం, ఆవిడ ఆ పార్టీకి అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా కూడా ఇడుపు కాగితం అనే దాని మీద నీచమైన వ్యాఖ్యలు చేయడం గురించి లక్ష్మీనాథ్ గారు అడిగారు. దానికి సమాధానం చెప్పాను. ఆంధ్ర బ్యాచ్ అంతా అలాగే కామెంట్స్ చేశారు కదా తెలంగాణ మీద. మేడం మీరు రాజకీయాల్లో ఉండి కూడా ఒక్క నిమిషం అండి, మీరు సోషల్ మీడియాలో ఎవడో ఏదో మాట్లాడితే అది పవన్ కళ్యాణ్ అన్నట్టు, అది పవన్ కళ్యాణ్ అన్నట్టు, జనసేన అన్నట్టు ఎలా కన్ఫైన్ చేస్తారు? ఒక్క నిమిషం నేను మాట్లాడండి. మనం వెక్కిరించామా? చెత్త పేర్లు పెట్టినా కూడా టైటిల్స్ అన్ని పెడితే మనం చూసామా లేదా? చూసిన వాళ్ళు చూసినారు, నచ్చని వాళ్ళు వదిలేశారు. మరి మనం ఆ టైటిల్ల గురించి వ్యంగ్యంగా మాట్లాడొద్దు కదా. మీరు తెలంగాణ వాది, తెలంగాణ ఆంధ్ర వాళ్ళని కంపల్సరీ మనం మాట్లాడాల్సిందే. మన భాష గురించి ఒకళ్ళు మాట్లాడితే మనం యాక్సెప్ట్ చేయాలన్నా? చెప్పండి. కవితను వదిలేద్దాం, మీరు సుజాత నేను సుజాత ఇద్దరం ఇక్కడ తెలంగాణ వాసులు అనుకున్నప్పుడు తెలంగాణ ఉనికి గాని, తెలంగాణ ఆత్మగౌరవం గాని, తెలంగాణ పరువు ప్రతిష్టకు, తెలంగాణ యాస భాషకి ఇబ్బంది కలిగినప్పుడు డెఫినెట్ గా మనం పార్టీల్ని రాష్ట్రాలని పక్కన పెట్టి మన రాష్ట్రానికి మనం సపోర్ట్ చేసుకున్నామా, పక్క రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తామా నాకు చెప్పాలి. ఇది అయిపోతే నేను చెప్తాను. ఇంకా నేను మాట్లాడేటప్పుడు కొంచెం వెయిట్ చేయండి. మీరు ఇదే బాధ కేసీఆర్ గారు ఆంధ్ర బిర్యానీ పెండలా ఉంటది అన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడుంటే బాగుంటది. ఒక పార్టీ అధినేతగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడారు. నెక్స్ట్ మేడం నన్ను మాట్లాడినివ్వండి. మీరు మాట్లాడినంత సేపు నేను విన్నాను, నన్ను మాట్లాడినివ్వండి. నా వర్షన్ కూడా వినాలి కదా మీరు. అలాగే ఇప్పుడు కవిత విషయానికి వచ్చేటప్పటికి ఎవరో సోషల్ మీడియాలో ఒక ఊరు పేరు లేని ఒక కార్యకర్త కూడా కాదు, ఒక సినిమా అభిమాని మాట్లాడిన పిచ్చి మాటలు తీసుకుని వచ్చి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద వేయడం చాలా అన్యాయం. అది జనసేన అన్నట్టు ఎట్లా కన్ఫైన్ అవుతారు మీరు? ఆ జనసేన కార్యకర్త కూడా కాదు, జనసేన నాయకుడు ఫోటో లేదు, అసలు మాకు సంబంధం లేని వ్యక్తి ఎవరో ఏదో అంటే అది జనసేన మీద ఎలా అంటారు మీరు? ఇది చాలా తప్పండి. భాషకి అలాగే కళాకారులకి ప్రాంతం ఉండదు. వాళ్ళు దేశం మొత్తం ఎక్కడన్నా సినిమాలు చేస్తారు, ఎక్కడన్నా ఆదరిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఎన్నో తెలంగాణ యాసలో తెలంగాణ పాటలు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో లేవా? పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ యాస మీద వెక్కరిస్తున్నారు అని చెప్పి ఆయనకి దాని మీద గౌరవం లేదని ఎట్లా మాట్లాడతారు? ఎన్నో సాంగ్స్ చూపించాలి మీకు. తెలంగాణలో మొగలయ్య అనే వ్యక్తిని తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారు సినిమాలో పెట్టుకుని ఆయన పద్మశ్రీ అవార్డు ఇచ్చే వరకు కూడా ఆయన్ని తీసుకుని వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయన పద్మశ్రీ అవార్డుకు తగిన ఏదైతే ఇంటి స్థలం ఇవ్వకుండా ఆయన ఇంకా ఏడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అలాంటివి చెయ్యండి మేడం. అంతేగాని ఇక్కడ భాషా భేదాలు, ప్రాంత